ఇప్పటికే దేశవ్యాప్తంగా పంజాబ్ లోను ఢిల్లీలోను అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ తాను ఉన్నాననుకుంటుంది. రేపు 2024 ఎన్నికల్లో తన ఉనికి చాటుకుంటానంటుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడ్వకేట్ కూడా. రాష్ట్రంలో పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి అలాగే వాళ్ళ పార్టీ అభివృద్ధికి సంబంధించి ఏమంటారు? ప్రజలు ఆల్రెడీ ఒక డిసిషన్ లో కనిపిస్తున్నారండి. కొత్త పార్టీలుగా ఏదన్నా వస్తే ఆ పార్టీలని కూడా ఆదరించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఉన్న ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అనేది ఆల్టర్నేటివ్ పార్టీ కింద ఉంటుంది కాబట్టి దానికి తప్పదు అనుకునే టైప్ లోకి ప్రొసీడ్ అయిపోతున్నారు. కానీ జనాల్లో మాత్రం ఒక ఎవరిని గెలిపించుకుంటే బాగుంటది అనేది ఉంది. కానీ కొత్తగా వచ్చే పార్టీలు ఏం కనిపిస్తలేదు. ఒక ఢిల్లీ ప్రభుత్వం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇంచుమించు బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఆదరించే పరిస్థితి లేదు. ఒకవేళ అది ఇంట్రడ్యూస్ అవుతే దానికి ఆల్టర్నేటివ్ గా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా వస్తుంది అనేది ఇక్కడ కనిపించే పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా ఏంటంటే ప్రతిపక్షంలో టీడీపీయే కనిపిస్తుంది కాబట్టి దాన్ని పెద్ద పార్టీ కాబట్టి దాన్ని ఆదరించే పరిస్థితి కనిపిస్తుంది. జనసేన కలవడం కూడా ప్లస్ పాయింట్ డెఫినెట్ గానండి. వాళ్ళు కలవడం వల్ల యూత్ సెక్షన్ లోని ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఆ యూత్ సెక్షనే సపోర్ట్ ఎక్కువ చేసింది. ఆ బ్యాచ్ అంతా కూడా జనసేనలో ఉంది. జనసేన కలిస్తే 100% టీడీపీకి మేలే జరుగుతుంది. డెఫినెట్ గా వాళ్ళ గవర్నమెంట్ సీట్లు వస్తాయంటారు. డెఫినెట్ గా 100 పైన వస్తుందండి. ఇద్దరు కలిపి 100 పైన వస్తాయి. తగ్గదు, ఎటువంటి పరిస్థితులు తగ్గదు. ఏంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఏనా మీరు చెప్పేది జగన్ గారి మీద? సంక్షేమం అయితే అద్భుతం, సంక్షేమం అంటే జగన్ అంటే సంక్షేమం అన్నట్టు అని వాళ్ళు ప్రచారం చేసుకోవడమే తప్ప సంక్షేమంలో ఎన్ని కోతలు ఉన్నాయి, ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా 100%. అందులోని 70% సంక్షేమాల్లోని జనాలు లేరండి. అంటే యాక్చువల్ గా 60% ఉండాలి సంక్షేమ పథకాల్లో, కానీ 70% బయట ఉన్నారు. వాళ్ళు పెట్టింది 30% అనేది ఉంది. వాళ్ళ ఓటు శాతం కూడా 99%. డెఫినెట్ గా 30% ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఇంకా తగ్గే పరిస్థితి ఉంది తప్ప పెరిగే పరిస్థితి అనేది మాకే అనాలిసిస్ తోటి నేను అడ్వకేట్ ని, నేను ఆమ్ ఆద్మీ పార్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ని, కన్వీనర్ ని. అవుతేనే మేము సర్వే చేస్తామండి. యాక్చువల్ గాని ఆ సర్వేలను కూడా జనాల్లోని అన్ని సెక్షన్ అందరినీ కూడా పార్టీలకు సంబంధించి పార్టీకి లేని వాళ్ళని ఇంట్రడ్యూస్ లాయర్స్ ని, డాక్టర్స్ ని, వీళ్ళందరినీ కూడా మేము దీన్ని అడుగుతూ ఉంటే జనరల్ గా వాళ్ళ యొక్క నాడు ఏంటంటే వాళ్ళు అనేది ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రమే చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒక రాజధాని అనేది లేదు, ఒక పరిశ్రమలు అనేవి రావట్లేదు. ఉన్న పరిశ్రమ స్టీల్ ప్లాంట్ లాంటివి ప్రైవేట్ పరం చేస్తుంటే బీజేపీ వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తుంటే దానికి సపోర్ట్ చేస్తూ దాన్ని కుమ్మకాస్తూ ఉన్నాడు. ఆయన కేవలం ఆయన వ్యక్తిగతంగా వ్యాపార వ్యవస్థ కింద రాష్ట్రాన్ని మార్చాడు అనేది ఒక కనిపిస్తుంది. అతను పరిపాలన చేసే విధానం అనేది తెలియదు అనే విధంగానే కనిపిస్తుంది తప్ప ఇంకోటి ఏం కాదు. వ్యక్తిగతంగా అంటే చేసేవాళ్ళు ఉంటే ఆయన అన్న మాటలకి చాలా విధంగానే ఆయన నిజంగా 15 సంవత్సరాలు డెఫినెట్ గా ఉన్నాం. కానీ ఆ పరిపాలన చేత కాదు అనే పరిస్థితుల్లో ఉన్న వల్లనే ఈ రోజు అతను ఆమ్ ఆద్మీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ అంటున్నారు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్. అయితే మా పార్టీ వైపు నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి ఢిల్లీలో ఏదైతే చేయగలుగుతుందో ఆ విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రజలు ఆదరిస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లేదు, చేయలేదు, ఇవి డబ్బు ఉన్న వాళ్ళతో మీరు ఇప్పుడు పరిగెట్టలేరు అనే అభిప్రాయాలు చెప్తున్నారు. డబ్బున్న వాళ్ళతో నిజంగా పరిగెట్టే పరిస్థితి కాదు. సేవ చేస్తే గుర్తిస్తారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా. ఆమ్ ఆద్మీ అంటే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అందుకే మీరు పంజాబ్ లో గెలిచినా, ఢిల్లీలో గెలిచినా. కానీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఆమ్ ఆద్మీ కనీసం ఉనికి చాటుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అవినీతిని వ్యతిరేకిస్తున్న మీరు తెలుగుదేశం పార్టీని ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? డెఫినెట్ గా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము వ్యతిరేకిస్తామండి. ఎందుకంటే అది కూడా చేసిన ఇన్ని సంవత్సరాలు చేసిన పరిపాలన చేసినప్పటికీ కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ విధంగా ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాలకి కొద్ది గొప్ప అంటే 60% మేము చేస్తాము మిగతాది అనేది వాళ్ళ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. మేము కనీసం 60% చేస్తాం, 40% తింటాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు ఏం ఆలోచించండి అని అంటే వీళ్ళు 80% తిన్నారు, 20% చేస్తున్నారు అనే విధంగానే చెప్తున్నారు. అయితే తినడం అనేది ఆ పార్టీ చేస్తుంది, ఈ పార్టీ చేస్తుంది 100%. అయితే ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఆనెస్ట్ గా ఉండి ప్రజల్లో చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆదరిస్తాము అని. దాదాపు 52 రోజులు జైల్లో ఉన్నారు చంద్రబాబు గారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కానీ, ఎన్ఆర్ రింగ్ రోడ్ వ్యవహారం కానీ,
లేదంటే ఫైబర్ నెట్ కానీ ఈ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏం కనిపించలేదే కనీసం అది కూడా అవినీతే కదా. డెఫినెట్ గా దాన్ని ఏంటంటే చట్టాలు అనేవి ఉన్నాయి. ఆ చట్టాలు అనేది ఖచ్చితంగా ఏది లేకుండా ఎటువంటి పరిస్థితులను కూడా అక్రమంగా పెట్టే పరిస్థితి అయితే కోర్టులకు ఉండవు. కోర్టుకి కొంత గొప్ప ఆధారాలు ఉంటూ ఉంటాయి. ఆ ఆధారాలు చూసుకునే డెఫినెట్ గా చేస్తారు. అది ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఆధారాలు లొసుగుతూ ఉన్న ప్రభుత్వాలు కొన్ని ఆధారాలు పెడితే ఆ ఆధారాల ప్రకారంగా మినిమం చేయవలసిన సిఐడి ప్రాథమిక రిపోర్ట్ తప్పట్లేం కదండి. సిఐడి ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ అయితే ఎవరు తప్పట్లేదు. ఈ కోర్టు దాని ఆధారంగానే కదా రిమాండ్ పంపించింది. ఇప్పుడున్న మీరు అన్న పాయింట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సిఐడి ఇప్పుడు యాక్చువల్ గా ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంతమంది చేసే అందులో ఆ వ్యవస్థను మనం తప్పు పట్టమండి. కానీ అందులో కొంతమంది కొన్ని తప్పుడు ఆరోపణలతో చేస్తున్న పరిస్థితిని బట్టే ఈ రోజు సిఐడిది కూడా అనుమానించవలసిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుందండి. ఎందుకంటే అక్కడ ఢిల్లీలోని కూడా అదే పరిస్థితి. కుంభకోణాలు అనుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కొంతమంది వాళ్ళ నమ్ముడి మంటల కింద ఉండి చేస్తున్న పనులకి కోర్టుల్లోని ఇప్పటికీ కూడా మినిస్టర్లు డిప్యూటీ సీఎం సిసోడియా గానీ విద్యాశాఖ మినిస్టర్ వీళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. రాలేని పరిస్థితి. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టలేరు, చేయలేరు. వాళ్ళు న్యాయంగా పోరాటం చేసే మేము బయటకు వస్తాం. నాయకులు కూడా లిక్కర్ కేసులు ఇరుక్కున్నారు, కోర్టు కేసులు ఇరుక్కున్నారు. అందులో తెలంగాణలో కవిత గారు కూడా ఉన్నారు. అది ఉన్నది అని చెప్పేసి దాని మీద కూడా అది నిజం బయటకు వస్తుందని ఆనెస్ట్ గానే ఉన్నారు కానీ కొన్ని వేల ఖర్చు పెట్టేసి మేము బయటకు రావాలి చేయాలనే ప్రయత్నం మాత్రం ఏం చేస్తలేదు. ఏ పార్టీ అయినా అవినీతిని అయితే వ్యతిరేకిస్తారు 100% అండి. మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా అవినీతి పనుల్ని తీసేయడం కూడా జరిగింది. ఓటింగ్ సిద్ధపడుతున్నారా? 100%. ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా సపోర్ట్ చేస్తారా? లేదండి. 100% మాక్సిమం సీట్లు మా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంటర్నల్ గా కింద నుంచి కమిటీలు వేసుకుంటూ ఇన్ఛార్జీలు వేసుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ ఓ లిస్ట్ లో తయారైపోయి మార్చి ఏప్రిల్ లో జరగబోయే వాటికి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి ఖచ్చితంగా అన్ని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయించడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో బరిలోకి దిగడానికి సిద్ధపడుతుంది అనేది అయితే చెప్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా అవినీతి చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకించడమే తప్ప సమర్థించేది లేదు అనేది. చూద్దాం ఎన్నికల్లో రేపొద్దున కనీసం ఉనికి చాడుకుంటుందా, మిగిలిన పార్టీలకి పోటీగా నిలిచి ఒక ఆల్టర్నేటివ్ గా ప్రజలకు కనిపిస్తుందా. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ కాకినాడ.